Hello everyone, this is Pranav Kumar, your guide. Greetings to all of you from Career Hope channel. I believe you all are doing fine. మరి చాలా రోజులుగా మీరు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని బట్టి I thank all of you individually and personally. And many students are asking about few things which are in common. అందుకనే ఈ రోజున నేను మీకు చెప్పబోయే టాపిక్ దాని గురించి డిస్కస్ చేస్తాను. వాట్ ఈస్ దట్ ఈస్ higher education in European countries. So those who are in final year engineering especially and even those who are in third year engineering వాళ్ళ కొరకు ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను. irrespective of all the branches. This is common to all the branches. And students, higher education in Europe అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. There are so many European countries like Germany, France, Sweden, Scotland, and you also have Czech Republic, Norway, Iceland, United Kingdom. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంట్రీస్లో మరి ఎంఎస్ డిగ్రీ కొన్ని కంట్రీస్లో అయితే 1 year ఉంటుంది, కొన్నిట్లో అయితే 1.5 year ఉంటుంది, అండ్ ఇంకో కొన్ని కంట్రీస్లో అయితే 2 years ఉంటుంది. దేర్ ఆల్ ఆర్ వెరీ వండర్ఫుల్ కంట్రీస్ అండ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మీరు పీజీ చేసిన తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి మేబీ ఫర్ యువర్ పిహెచ్డి అండ్ ఈవెన్ మోర్ దాన్ దాట్ పోస్ట్ డాక్టరల్ చేయడానికి కూడా ఆ యూనివర్సిటీస్ బాగా సపోర్ట్ చేస్తాయి. మరి వాటి గురించి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఫస్ట్ చూద్దాం. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చెక్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని కూడా మీకు చెప్పాను. ఐ బిలీవ్ యు ఆర్ ఆల్ డూయింగ్ దాట్. సో ఫర్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ యూ మస్ట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ వచ్చేసిన తర్వాత ఐఎల్టీఎస్ ఎగ్జామ్ గురించి కానీ టోఫెల్ ఎగ్జామ్ గురించి కానీ కొంచెం సీరియస్గా తీసుకొని రాయాలంటే, యూరోప్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మినిమం ఐఎల్టీఎస్ స్కోర్ వచ్చేసి 6.5 అండ్ అబోవ్. గుర్తుపెట్టుకోండి బాగా, 6.5 అండ్ అబోవ్ ఉండాలి. ఒకవేళ కనుక 7 కానీ అంతకంటే ఎక్కువ వస్తే డెఫినెట్గా మీకు అడ్మిషన్ వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ చూడండి, కొన్ని ఫ్రీ కంట్రీస్ ఉన్నాయి, అవి ఏంటనేది మీకు చెప్తాను. ఇవి టోటల్ ఎడ్యుకేషన్ ఫ్రీ అండి. నార్వే, చెక్ రిపబ్లిక్, ఐస్లాండ్ అండ్ జర్మనీ. వీటిల్లో అయితే ట్యూషన్ ఫీజు అనేది 0. మీరు ఒక్కసారి ఆ కంట్రీస్ని ఓపెన్ చేసి ఆ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్ని మొత్తాన్ని ట్రావర్స్ చేయండి. ఒక్కసారి ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు పైన ఇంగ్లీష్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెబ్సైట్ మొత్తం ఇంగ్లీష్లోకి టర్న్ అవుతుంది. టర్న్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు ఏం చేయాలి అంటే యూ మస్ట్ గో త్రూ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే కాలం ఉంటుంది, వాటిలోకి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఎప్పుడైనా సరే ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే 1 year ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అంటే 2021 ఆగస్ట్లో నేను ఫ్లైట్ ఎక్కాలి అని కనుక మీరు బిలీవ్ చేస్తే ఇప్పుడు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఉండాలి ఆల్రెడీ. కనుక మైండ్లో అది పెట్టుకోండి. ఐఎల్టీఎస్ స్కోర్ 6.5 అండ్ అబోవ్ ఉండాలి. అండ్ దీస్ ఆర్ ద టోటలీ ఫ్రీ కంట్రీస్. వాళ్ళకి మరి ఫ్రీ కంట్రీస్ కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా మీకు మంచి స్కోర్ ఉండాలండి. బీటెక్లో మినిమం 7.5 అండ్ అబోవ్ సిజిపిఏ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇవి కాకుండా వేరే కంట్రీస్ గురించి ఆలోచన చేస్తే ఇటలీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంట్రీస్. అక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా కూడా చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడంటే మరి కరోనా గురించి అని చెప్పి కొన్ని యూనివర్సిటీస్ క్లోజ్ చేశారు. మీరు ఏం టెన్షన్ పడద్దు. వెరీ షార్ట్లీ మనందరం నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తున్నాం కనుక మనకు అవి ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటాయి. మరి అక్కడ యావరేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి మ్యాక్సిమం 2000 euros దాకా ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ అయితే నామినల్ కూడా ఫీజు ఉంటాయి. అంటే ఎంత అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 1,50,000 ఖర్చు అవుతుందండి ట్యూషన్ ఫీ. మరి అక్కడ ఉండటానికి తినటానికి మన కరెన్సీలో చూసుకుంటే అరౌండ్ నెలకి 80,000 దాకా అవుతుంది. అలానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ బోల్డ్ అని పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి. మీరు రెస్టారెంట్స్లో పనిచేసుకుంటారు మన స్టూడెంట్స్ చాలామంది సూపర్ మాల్స్లో పనిచేస్తారు. అండ్ దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. అండ్ దట్ ఇట్ విల్ బి టేకెన్ కేర్. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. అలాగే స్పెయిన్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఫ్రెండ్లీ కంట్రీ. అక్కడ చాలా చూడాల్సినటువంటి ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి. అక్కడ కూడా ఇంచుమించుగా ఇలాగే కాస్ట్ అవుతుంది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి మంత్కి 1000 euros పర్ మంత్ అవుతుంది. ఈ రోజున యూరో వచ్చేసి మనకి 87 రూపీస్ ఉందండి, మైండ్లో పెట్టుకోండి. తర్వాత జర్మనీ ఈజ్ ఎ వెరీ ఫ్రీ కంట్రీ అండ్ అక్కడ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఇట్ విల్ బి అరౌండ్ 800 to 1000 euros. బట్
జర్మనీలో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ చాలా మంది పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు అండ్ వీ కెన్ ఎర్న్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆల్సో. అండ్ ఫ్రాన్స్, బ్యూటిఫుల్ కంట్రీ. కొన్ని యూనివర్సిటీస్ అయితే నామినల్ ఫీజుని చార్జ్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ వెరీ ఓపెన్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈవెన్ ఫర్ పిహెచ్డి ఆల్సో. ఇది నేను చెప్పేది ఓన్లీ ఎంఎస్ కోసమే కాదండి, పిహెచ్డి కూడా ఉపయోగపడతాయి. అక్కడ కూడా మరి 60,000 to 70,000 పర్ మంత్ ఖర్చు అవుతుంది. ఓకే, చూడండి, ఉండటానికి తినటానికి మనమే పెట్టుకోవాలి, కానీ అక్కడ మనం పార్ట్ టైం జాబ్స్ చేసుకొని మన స్టూడెంట్స్ చాలామంది గెట్ ఆన్ అయిపోతున్నారు. మరి ఒకవేళ కనుక దీని గురించి కాకుండా ఫీజు ఉంటే మరి నేనేం చేయాలి సార్, మరి నా దగ్గర నేను అంత డబ్బు లేదు అంటే యూ కెన్ అప్రోచ్ బ్యాంక్స్. వీటి నుంచి కొంచెం చెప్పాలి అంటే వీ హ్యావ్ మెరిట్ స్కాలర్షిప్స్, వీ హ్యావ్ ఫండింగ్ ఏజెన్సీస్ అండ్ వీ హ్యావ్ స్టూడెంట్ లోన్స్. స్టూడెంట్ లోన్స్ వచ్చేసి ఎస్బీఐ కానీ ఇలాంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే అప్ టు 7 lakhs వరకు మీ పేరెంట్ కానీ మీకు కానీ ఎటువంటి కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇచ్చేస్తాయి. వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటో చెప్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్, కో అప్లికెంట్ డీటెయిల్స్. కో అప్లికెంట్ అంటే మీ ఫాదర్ కానీ మీ గార్డియన్ కానీ, మీరు వచ్చేసి అప్లికెంట్ అవుతారు. తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇద్దరివి, బ్యాంక్ స్టేట్మెంట్స్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాలి మీ కో అప్లికెంట్. మీ నాన్నగారు బహుశా ఎక్కడన్నా ఏదన్నా జాబ్ చేస్తూ ఉంటే కనుక ఫామ్ 16 ఉంటుంది, అది కూడా మీరు సబ్మిట్ చేయాలి. అలాగే మీ యొక్క అడ్మిషన్ లెటర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, మీ 10th +2 అవన్నీ, బీటెక్ మార్క్ లిస్టులు అన్నీ, తర్వాత పాస్పోర్ట్. వీటితో పాటు ఇంకా కనుక స్పెసిఫిక్గా బ్యాంక్ ఏదైనా అడిగితే కనుక అవి కూడా మీరు ఇవ్వాలండి. అలా కాకుండా సార్ నా ఎడ్యుకేషన్కి 7.5 lakhs లేదంటే ఇంత సరిపోదు అంటే యూ కెన్ అప్రోచ్ ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే వాళ్ళ ఇంటర్నెట్ సైట్లో నేను వెళ్ళి రిఫర్ చేసినప్పుడు అప్ టు 30 to 35 lakhs వరకు ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, లేదంటే యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇవన్నీ అప్ టు 35 lakhs వరకు కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా మరి లోన్స్ ఇష్యూ చేస్తున్నామని వాళ్ళు రాశారు. ఇది ఒక్కసారి కండిషన్స్ అప్లై అని కూడా పెట్టారు, ఒక్కసారి మీరు వెరిఫై చేయండి. అదే కనుక మన ఫాదర్ కానీ మదర్ కానీ ఏదన్నా ఓన్ హౌస్ ఉన్నా, లేదంటే ఏదన్నా పొలమో చిన్న ల్యాండో కనుక ఉంటే దాన్ని సెక్యూరిటీ కింద పెట్టుకుంటే మీకు ఈవెన్ అప్ టు 1 crore వరకు కూడా లోన్ ఇస్తారండి. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇవన్నీ కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను మీకు. ఏంటి అంటే దేర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ఆఫరింగ్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్ హూ వాంట్ టు స్టడీ అబ్రాడ్. ఎందుకంటే అబ్రాడ్లో చదవటం అనేది ఒక మంచి డ్రీమ్. అది మీలో చాలా మంది ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ అదొక డ్రీమ్. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి మెనీ ఏజెన్సీస్ ఆర్ సపోర్టింగ్. వాటి గురించి కూడా నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి జ్ఞాన్ ధన్ అని కొట్టండి. జ్ఞాన్ GYAN DHAN జ్ఞాన్ధన్.com అని కొట్టండి. మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయండి. ఏంటి జ్ఞాన్ధన్ అంటే నేను చదువుతాను చూడండి. జ్ఞాన్ధన్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫోకస్డ్ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్. ఓకే, ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో అబ్రాడ్కి వాళ్ళకి వీళ్ళు లోన్స్ అప్లై చేస్తారు. మినిమం 1 lakh నుంచి 10 lakhs వరకు ఇస్తారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ దే హ్యావ్ సర్టన్ క్రైటీరియా అండ్ యూ మస్ట్ ఫుల్ఫిల్ దట్ క్రైటీరియా. ఫస్ట్ ఫోర్మోస్ట్ క్రైటీరియా ఏంటంటే మీరు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవాలి. అలాగే మీ బీటెక్లో మినిమం 7.5 అండ్ అబోవ్ కూడా స్కోర్ ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా ఇంకా కొన్ని స్కాలర్షిప్ ఏజెన్సీస్ మీకు చెప్తాను. అందులో ఫుల్ బ్రైట్ కలాం క్లైమేట్ ఫెలోషిప్. దిస్ ఈస్ ఫర్ పిహెచ్డి స్టూడెంట్స్. ఎంటెక్ అయిపోయి పిహెచ్డికి వెళ్ళాల్సిన వాళ్ళకి ఇది పనికి వస్తుంది. వాళ్ళ ఎంటెక్లో మంచి మార్క్స్ వచ్చి ఉండాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఉండాలి, తర్వాత రికమెండేషన్ లెటర్స్ ఉండాలి. ఇవైతే అందరికీ కామనే. సో గుర్తుపెట్టుకోండి, ఫుల్ బ్రైట్ కలాం స్కాలర్షిప్, అలాగే ఫుల్ బ్రైట్ నెహ్రూ డాక్టరల్ స్కాలర్షిప్. ఇవన్నీ పిహెచ్డి స్టూడెంట్స్ కొరకు. అలాగే కానీ మనం ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నాం కనుక ఇంజనీరింగ్లో కనుక వస్తే వీ హ్యావ్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్. ఇది అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే, కానీ SC ST వాళ్ళ కొరకండి. వాళ్ళకి బీటెక్లో మినిమం 55% వస్తే చాలు. పేరెంట్స్ ఇన్కమ్ కనుక 6 lakhs తక్కువకుంటే యాన్యువల్ ఇన్కమ్, వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ స్కాలర్షిప్స్ ఉపయోగపడతాయి. ఓకే, వాళ్ళన్నీ పెట్టుకుంటారు. ఈవెన్ మాస్టర్సే కాదు, PhD అయినా పర్లేదు, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ SC ST. దీని పేరు మళ్ళీ చెప్తాను, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ఆరెంజ్ ట్యూలిప్ స్కాలర్షిప్. ఇది ఎవరు ఇస్తున్నారంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఇస్తున్నారు. నెదర్లాండ్స్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. ఎవరికి ఇస్తున్నారు? మనకే, అంటే వాడు ఇండియనే అయి ఉండాలి, వాళ్ళకి ఇస్తున్నారు. ఎలా అంటే ఫీజులో either 50% రిడక్షన్ ఆర్ 25% రిడక్షన్. నెదర్లాండ్స్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆరెంజ్ ట్యూలిప్ స్కాలర్షిప్స్. నెక్స్ట్ అలాగే గ్రేట్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్. ఇది ఇచ్చే కంట్రీ ఎవరంటే యూకే. ఎవరికి? మనకే, ఇండియన్స్కే. సో యూకేలో చదవాలనుకున్న స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్స్ని పొందుకోవచ్చండి. ఓకే, ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి కొడితే మీకు ఇంకా క్లియర్ కట్ డీటెయిల్స్ వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎవ్రీ టైం 1 year బిఫోర్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలి. సో వీ మస్ట్ హ్యావ్ ఏ ప్లాన్ అహెడ్. అలా కాకుండా కనుక లాస్ట్ మినిట్లో చేసుకుంటే మీ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. తర్వాత స్కాట్లాండ్ వాళ్ళ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఇది స్కాట్లాండ్లో చదివే స్టూడెంట్స్కి మాత్రమే, వాళ్ళు ఇండియన్సే అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఇది చూడండి, ఇది మన ఇండియన్ స్కాలర్షిప్, నరోత్తమ్ షేక్ సారియా స్కాలర్షిప్. వీళ్ళు 20 lakhs వరకు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఇండియన్ అయి ఉండాలి, ఫైనల్లో ఉండగానే అప్లై చేయొచ్చు, తర్వాత మంచి యూనివర్సిటీస్లో చదువుతూ ఉండాలి. కనుక దాన్ని కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ చదువుతాను చూడండి, నరోత్తమ్ షేక్ సారియా స్కాలర్షిప్. తర్వాత జేఎన్ టాటా ఎండోమెంట్ స్కాలర్షిప్స్. ఇవేంటంటే 1 lakh నుంచి 10 lakhs వరకు ఇస్తారు. టాటా వాళ్ళదండి. ఓకే, బ్యూటిఫుల్ స్కాలర్షిప్. ఇప్పుడు కొన్ని 100,000 మందికి వీళ్ళు స్కాలర్షిప్స్ ఇచ్చున్నారు. కనుక ఒక స్టాండర్డ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం, పంపించడం, వాళ్ళు స్క్రూటినీ చేస్తారు ఆ కమిటీ, తర్వాత మీతో కాంటాక్ట్ అవుతారు, మీతో మాట్లాడతారు. తర్వాత చూస్తే ఇంకోటి చూడండి, లేడీ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి లేడీ మెహర్బాయ్ జీ టాటా ఎడ్యుకేషనల్ ట్రస్ట్. మళ్ళీ చదువుతాను, లేడీ మెహర్బాయ్ డి టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గర్ల్స్. 3 lakhs నుంచి 6 lakhs వరకు ఇస్తారు. వాళ్ళు కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ చెప్తారు, మనము ఫాలో అవ్వాలి. అండ్ లాస్ట్గా చూస్తే జ్ఞాన్ ధన్ అనే వాళ్ళు కూడా అప్ టు 1 lakh వరకు ఇంకా కనుక పెంచుకుంటూ కూడా వెళ్తున్నారు. వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు, బ్యాంక్ ద్వారా మీకు ఇప్పిస్తారు. స్టూడెంట్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ యూరప్ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. హెన్స్ ఫోర్త్ గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలి, IELTS రాసి ఉండాలి, 6.5 and above రావాలి, రికమెండేషన్ లెటర్స్, అండ్ దెన్ యూ మస్ట్ అప్లై టు ద యూనివర్సిటీ. ముందు అసలు ఎక్కడ చదవాలో మీరు డిసైడ్ చేసుకోండి. జర్మనీ అయితే ఫ్రీ అండి, నార్వే ఫ్రీ, చెక్ రిపబ్లిక్ ఫ్రీ, ఐస్లాండ్ ఫ్రీ. అలా కాకుండా నేను వేరే కంట్రీస్ వెళ్తానని అనుకుంటే వెరీ వెల్ యూ కెన్ అప్లై. అండ్ బ్యాంక్స్ ఆర్ సపోర్టింగ్. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే గుర్తుపెట్టుకోండి, వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ maximum 7 lakhs, with collateral security up to 50 lakhs. Private banks అయితే without collateral security, according to their internet sites, it was given as 30 lakhs. ఇది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. మళ్ళీ పర్సనల్గా వెళ్ళి బ్యాంక్తో మాట్లాడితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, అలా కాకుండా నేను చెప్పిన స్కాలర్షిప్స్ కూడా డీటెయిల్డ్గా స్టడీ చేయండి ఒకసారి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు ఫుల్ఫిల్ హిస్ ఆర్ హర్ డ్రీమ్. సో డ్రీమ్స్ ఆర్ very good, and we must strive to fulfill our dreams. And feel free to contact me at my email careerhope2020@gmail.com. okay, kinda kuda nenu scroll chestana email address ni. Feel free to approach me for any doubts, and in future I would like to do few more videos, okay, which are beneficial for our students. Thank you very much. Have a great day. All the best. Thank you.